ఇరాన్తో యుద్ధంపై కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ చర్చలకు సిద్ధపడిందని, కానీ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీని ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఎవరికీ అంతుచిక్కడలేదు. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. కాంప్రమైజ్ కు నో చెప్తున్నారు ట్రంప్. ఇరాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ట్రంప్. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీని ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇప్పుడు ఇరాన్ చర్చలకు రెడీ అంటోందన్నారు. చర్చలకు ఇప్పటికే ఆలస్యమైందన్నారు ట్రంప్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇరాన్ తమ ముందు చర్చల ప్రతిపాదన పెట్టిందన్నారు ట్రంప్. 4 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అమెరికా ప్రకటనకు ఇరాన్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఇరాన్ను గౌరవిస్తే చర్చలకు సిద్ధమని తెలిపింది. ట్రంప్ ప్రకటనకు ఖమేనీ ప్రతినిధి రియాక్షన్ ఇచ్చారు. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ పై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ను కోరింది చైనా. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. 4వ రోజు కూడా ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనంపై దాడులకు దిగింది ఇజ్రాయెల్. టెహ్రాన్లోని అధ్యక్ష భవనంపై మిసైళ్లతో దాడి చేశారు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు కమాండ్ సెంటర్లపై కూడా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడికి కౌంటర్గా ఐడిఎఫ్ బలగాలు ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఖచ్చితమైన సమాచారంతో ఇరాన్ అధ్యక్ష భవనంపై దాడి చేసినట్టు ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పలు భవనాలు కుప్పకూలాయి. ఖమేనీ వారసుని ఎన్నుకునేందుకు నిర్ణయించిన భవనాన్ని కూడా ఇజ్రాయెల్ బలగాలు పేల్చేశాయి. ఇరాన్ న్యాయశాఖ ముఖ్య కార్యాలయం కూడా ఇరాన్ దాడుల్లో ధ్వంసమైంది. యుద్ధంలో ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదని ఇరాన్ చెప్తోంది. ఆర్మీ కమాండర్లకు ఇరాన్ సుప్రీం కౌన్సిల్ కీలక సూచనలు చేసింది. ప్రతి కమాండర్ 3 వారసులు ప్రకటించాలని కోరింది. యుద్ధంలో ఒకవేళ కమాండర్ చనిపోతే వాళ్ల స్థానంలో ఆ 3 బాధ్యతలు చేపడతారు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఇరాన్ కు మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రి అజీజ్ నాసిర్ జాదా తమ బలగాల దాడిలో చనిపోయినట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. 2 రోజుల్లో 2 ఇరాన్ రక్షణ శాఖ మంత్రులు చనిపోయారు. తమ దాడుల్లో 46 మంది టాప్ ఇరాన్ కమాండర్లు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది.